ఓకే. అలాగే సార్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. సో చాలా వేగంగా అండ్ ఖచ్చితంగా అందుబాటులోకి రావడానికి ఏఐ ఎంతవరకు యూజ్ అవుతుందంటారు సార్? వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. దిస్ ఇస్ ఎ టైమ్లీ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఏఐ ఇప్పుడు ఈ మధ్యనే ఏఐ పైన ఎన్నో సదస్సులు, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీంట్లో ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఏఐ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ అవి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇట్ ఈస్ ఏ స్లో గ్రోయింగ్ ఫీల్డ్ యాక్చువల్లీ. సో అది న్యాచురల్ గ్రోత్ యాక్చువల్లీ. దాన్ని మనము కంప్రెస్ చేసేదానికి చాలా వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. సో మేబీ కొద్ది వరకు మనము షార్టెన్ చేయొచ్చు, కానీ వీ కెనాట్ కంప్రెస్ మోర్ దాన్ టు సమ్ ఎక్స్టెంట్ యాక్చువల్లీ. సో హియర్ ఏఐ ఎఫెక్టు మన మెడికల్ ఫీల్డ్లో అనేది అంత ఎక్కువ ఉండకపోవచ్చు యాక్చువల్లీ. డెఫినెట్గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది, బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉంటుంది, బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఉంది యాక్చువల్లీ. సో అన్లైక్ అదర్ ఫీల్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ తీసుకుంటుంది, తర్వాత ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, తర్వాత కెమికల్ ఇంజనీరింగ్, తర్వాత ఏరోస్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్స్, తర్వాత ఎన్నో అటువంటి ఫీల్డ్స్ ఎన్నో ఉన్నాయమ్మా. సో వాటిలో డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎవ్రీ డే దెర్ ఈజ్ ఏ సమ్ డెవలప్మెంట్. అటువంటి చోట్ల ఈ ఏఐ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. బట్ ఈ మెడికల్ ఫీల్డ్ అనేది ఇట్ ఈస్ ఏ వెరీ స్లో గ్రోయింగ్ ఫీల్డ్ అండ్ వెరీ హెల్తీ గ్రోయింగ్ ఫీల్డ్ యాక్చువల్లీ. సో అక్కడ మనము దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, కొన్ని చోట్ల ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ డేటా కలెక్షను, తర్వాత హాస్పిటల్ పేషెంట్స్ డేటా కలెక్ట్ చేసుకోవడము, దాన్ని అనలైజ్ చేయడం, అటువంటి వాటిలో చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఏఐ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మెడికల్ అండ్ హెల్త్ను మనము యాక్చువల్లీ పూర్తిగా డిస్కస్ చేసుకోవాలంటే డీటెయిల్గా ఒక 5 హెడ్డింగ్స్ కింద మనం డిస్కస్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. నెంబర్ 1 వచ్చి ఏఐ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ డయాగ్నోస్టిక్స్ అంటే దే ఆర్ 2 టైప్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్. ఒకటి వచ్చి ఇన్వాజివ్ డయాగ్నోస్టిక్, నాన్ ఇన్వాజివ్. ఇన్వాజివ్ అంటే బయోకెమికల్ టెస్ట్, ముఖ్యంగా బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, తర్వాత స్ఫూటము, తర్వాత డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ యాక్చువల్లీ. దాంట్లో డిపెండింగ్ ఆఫ్ ద కండిషన్ బట్టి దాంట్లో ఉండే సబ్స్టెన్స్ను తీసుకుపోయి ఎగ్జామ్ చేయడం. సో నాన్ ఇన్వాజివ్ తీసుకుంటే ముఖ్యంగా ఇమేజింగ్, తర్వాత రేడియాలజీ, రేడియో డయాగ్నోస్టిక్స్, వీటిలో సో ఇవన్నీ నాన్ ఇన్వాజివ్ కిందకి వస్తాయి యాక్చువల్లీ. సో వీటిలో ముఖ్యంగా ది ఏఐ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ డయాగ్నోస్టిక్స్ తీసుకుంటే, సో ఎస్పెషల్లీ ఆ డయాగ్నోస్టిక్ ఎస్పెషల్లీ ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఎక్కువ టెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ వెరీ బిగ్ హాస్పిటల్స్లో రోజుకు ఇన్ని టెస్టులు చేయాల్సి వచ్చినప్పుడు అది మనకు కొద్దిగా తొందరగా చేసేదానికి ఉపయోగపడుతుంది యాక్చువల్లీ, ఆ ప్రాసెస్ ఫాస్ట్ చేసేదానికి. సో మామూలుగా అయితే 10 చేసేది, ఇంకా ఏఐ ఉంటే మనకు 20-30 చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనము కొద్దిగా, బట్ ఎట్ ద కామన్ ఎండ్ పాత్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇది కామన్ ఎండ్ పాత్వే అంటారు యాక్చువల్లీ. సో ఎట్ ద ఎండ్ యాక్చువల్లీ ఇట్ షుడ్ బి ఎవాల్యుయేటెడ్ అండ్ వ్యాలిడేటెడ్ బై ఏ డాక్టర్ యాక్చువల్లీ. ఆల్ రిపోర్ట్స్ అన్ని ప్రతి ఒక్కటి మళ్ళీ ఎట్ ద ఎండ్ డాక్టర్ చూడాలి, దాన్ని కరెక్టా కాదు చూసుకోవాలి. కాబట్టి డాక్టర్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా ప్రతి చోట. అది అక్కడ మనకు ఆ రిస్ట్రిక్షన్, ఏఐ రిస్ట్రిక్షన్ అనేది ఆడికి అయిపోతుంది యాక్చువల్లీ. సో మన నెక్స్ట్ వచ్చి సెకండ్ హెడ్డింగ్ తీసుకుంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఏఐ ఇన్ ఫార్మా అంటే మేము యాజ్ ఏ డాక్టర్గా కొద్ది వరకు చెప్పగలం, కానీ బట్ ఫార్మా పీపుల్ కెన్ టెల్ ఈవెన్ బెటర్ యాక్చువల్లీ. సో ఈ ఫార్మా ఫీల్డ్లో కూడా అంతే యాక్చువల్లీ. సో ఈ కొద్ది వరకు ఈ ఏఐ అనేది న్యూయర్ డ్రగ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో కొద్దిగా హెల్ప్ చేసేదానికి అవకాశం ఉంటుంది, కానీ అదొకటి. తర్వాత ఎందుకంటే ఏదన్నా ఈ మెడికల్ ఫీల్డ్లో ఏదన్నా బిఫోర్ ప్రూఫ్ అంటే ఎనీథింగ్ టు బి ప్రూవ్డ్ అంటే బిఫోర్ దట్ ఇట్ షుడ్ బి టెస్టెడ్ 10 times యాక్చువల్లీ. సో అందుకని ఇక్కడ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమన్నా డ్రగ్ అది మనకు యూసేజ్లోకి రావాలంటే ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ 4 stages యాక్చువల్లీ. Stage 1, Stage 2, Stage 3, Stage 4 అంటారు యాక్చువల్లీ. సో ఈ Stage 4 దాటేదానికి 12 years, యావరేజ్ వచ్చి 10 to 12 years పడుతుంది యాక్చువల్లీ. ఏ డ్రగ్ అయినా కానీ దాన్ని మనం కంప్రెస్ చేసేదానికి లేదు యాక్చువల్లీ. కాకపోతే
స్టేజ్ 1 స్టేజ్ 2కు స్టేజ్ 2కు స్టేజ్ 3కి మధ్యలో ఈ డేటా కలెక్షను, ఆ డేటా ప్రాసెసింగు ఇవన్నీ మనకు ఏఐ చాలా హెల్ప్ అవుతుంది. అక్కడ మనకు కొద్దిగా షార్టన్ చేసేదానికి. సో 12 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ 8 ఇయర్స్ వరకు తీసుకురావచ్చు యాక్చువల్లీ వితౌట్ డిస్టర్బింగ్ ద న్యాచురల్ ప్రాసెస్ యాక్చువల్లీ. సో మనకు ఆ విధంగా కొద్దిగా ఏఐ ఇన్ఫ్లుయెన్స్ మనకు ఈ ఫార్మాలో కూడా ఉండేదానికి అవకాశం. తర్వాత మూడోది ఏమంటే ఇక్కడ మనకు ఏఐ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. ఆ మూడో హెడ్డింగ్ అంటే అదేమంటే ఈ హాస్పిటల్ డేటా, పేషెంట్స్ డేటా. సో హియర్ పెద్ద హాస్పిటల్స్ కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే మీడియోకర్ హాస్పిటల్ కావచ్చు, నర్సింగ్ హోమ్స్ కావచ్చు, ఈవెన్ క్లినిక్లో కూడా పేషెంట్స్ డేటా అనేది చాలా ఉంటుంది యాక్చువల్లీ. సో ఆ పేషెంట్స్ డేటా అంటే మామూలుగా స్టోర్ చేసుకోవడం ఇవన్నీ చాలా డిఫరెంట్. సో ఏఐ వల్ల మనకు అది స్టోర్ చేసేదానికి, తర్వాత స్టోర్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడన్నా రిట్రీవ్ చేసేదానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ గురించి డీటెయిల్స్ కావాలన్నా, లేకపోతే ఒక కండిషన్ గురించి, ఒక హెడ్ఏక్ గురించి మనము అనలైజ్ చేయాలంటే ఆల్ పేషెంట్స్ విత్ హెడ్ఏక్ మొత్తం ఆ డేటా అంతా తీసుకోవాలన్నా కానీ, లేకపోతే స్ట్రోక్ పేషెంట్ల డేటా తీసుకోవాలన్నా కానీ, ఈ విధంగా మనకు ఏదన్నా మనకు సైంటిఫిక్ రీసెర్చ్ ప్రతి ఒక్కదానికి అది మళ్ళా రిట్రీవ్ చేసేదానికి ఈ ఏఐ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు ఇటువంటి డేటా కలెక్షన్లో ఇట్ హ్యాస్ వెరీ గ్రేట్ రోల్ ఇన్ మెడికల్ ఫీల్డ్ యాక్చువల్లీ. ఈ డేటా కలెక్షను, డేటా అనాలిసిస్ వీటిలో మనకు ఉంటుంది. ఆ విధంగానే సైంటిఫిక్ రీసెర్చ్లో కూడా అది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఫోర్త్ది వచ్చి ఏఐ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సర్జరీస్ అండ్ రోబోటిక్స్. ఈ రోబోటిక్స్ కూడా మనకి ఈ రోబోటిక్స్ వచ్చినప్పుడు చాలా అది కూడా ఈ మెడికల్ ఫీల్డ్లో మంచి ఇన్ఫ్లుయెన్స్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏమిటంటే మనకు సర్జన్ను పోలేని ప్రదేశము, అంటే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ పోలేని ప్రదేశంలో ఈ రోబోటిక్స్ పోయేసి మెటిక్యులస్గా సర్జరీ చేసేదానికి అవకాశం ఉంటుంది. అదొకటి. రెండోది వచ్చి మనము 4 సర్జరీలు చేసే కాడ 12 సర్జరీలు చేయొచ్చు యాక్చువల్లీ రోబోటిక్స్ ఉండేదాన్ని. సో ఇట్లా కొద్ది వరకు మనకు ఈ రోబోటిక్స్ వల్ల మనకు సర్జరీస్ చేసేదానికి. ఇంకోటి రిమోట్ సర్జరీస్ రోబోటిక్స్ ఉండేదాని వల్ల. సో మొన్న కూడా ఈ మధ్య మీరు చూసింటారు యాక్చువల్లీ, ఇక్కడ నుంచి ఇంకొక కంట్రీలో మనం ఆపరేషన్ చేయొచ్చు. ఇక్కడ మనము ఆపరేట్ చేస్తూ అక్కడ సర్జన్స్ ఉంటారు, వాళ్ళంతా మొత్తం ప్రిపేర్ చేసి ఉంటారు. ఇక్కడ నుంచి డైరెక్షన్స్ ఇస్తూ ఇక్కడ ఆపరేట్ చేస్తుంటే అక్కడ సర్జరీ జరుగుతుంటుంది. సో అట్లా ఆల్మోస్ట్ 10,000 కిలోమీటర్ల దూరంలో ఉండే కంట్రీలో అక్కడ ఒక హాస్పిటల్లో ఇక్కడి నుంచి మనము రిమోట్గా సర్జరీ చేస్తాం. ఈ విధంగా రోబోటిక్స్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉండేమో, అంటే మనకు ఎక్కడ ఫెసిలిటీస్ లేవు అక్కడ మనము ఇటువంటివి ఉపయోగించి చేసేదానికి ఈ విధంగా కూడా మనకు ఏఐ అనేది ఉపయోగపడుతుంది యాక్చువల్లీ. తర్వాత లాస్ట్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ, దిస్ ఇస్ ద నైడస్, అంటే దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎంటైర్ మెడికల్, దట్ ఈస్ ద పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ యాక్చువల్లీ. అక్కడ మనకు ఏఐ ఎఫెక్ట్ అనేది ఆల్మోస్ట్ జీరో కానీ లేకపోతే నెగ్లిజిబుల్ అని చెప్పచ్చు, ఎందుకంటే దట్ కెనాట్ బి రిప్లేస్డ్ యాక్చువల్లీ. సో ఈ పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎందుకు అది రిప్లేస్ చేయలేదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ పేషెంట్ ఈజ్ యూనిక్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ పాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ పేషెంట్స్ చూసింటాను. బట్ ఏ రోజు వచ్చిన పేషెంట్ కొత్తగానే ఉంటారు యాక్చువల్లీ. ఈవెన్ దో జబ్బు అదే ఉండొచ్చు, బట్ వాళ్ళ ప్రెజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది పేషెంట్లు, హెడ్ఏక్ పేషెంట్ తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రజెంట్ చేస్తారు. అందరూ ఒకే విధంగా ఉండదు యాక్చువల్. అంటే హెడ్ఏక్ అనేది కామన్ ప్రాబ్లం ఉండొచ్చు, బట్ ప్రెజెంటేషన్ విల్ బి డిఫరెంట్. అండ్ వాళ్ళకి ఇచ్చే మందులు కూడా ఒక్కొక్కరికి అంటే వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ వెయిట్ని బట్టి ఆ డోసేజెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్లీ. సో ఇంతేకాకుండా ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ కాంప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1%, 2% ఎనీ కాంప్లికేషన్ వచ్చినా కానీ అది కూడా వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కదానికి డాక్టర్ అనేది చాలా అవసరం. ఇక్కడ ఏ అనేది రిప్లేస్ చేయడం అనేది చాలా కష్టం యాక్చువల్లీ. ఎందుకంటే ఇటువంటి టైం టు టైం వీ హ్యావ్ టు థింక్ అండ్ వీ హ్యావ్ టు రెస్పాండ్ టు ద పేషెంట్ యాక్చువల్లీ. అదొకటి, దట్ ఇది ఒక పార్ట్. ఇంకొకటి బట్టి హ్యూమన్ టచ్. ఇంకా సెకండ్ పార్ట్ వచ్చి హ్యూమన్ టచ్ అనేది దట్ కెనాట్ బి రిప్లేస్డ్ బై ఏఐ. సో ఈ రెండు వాటి వల్ల ఈ పేషెంట్ డాక్టర్స్ ఇంటరాక్షన్ అనేది ఇప్పటికీ కూడా అట్లే ఉంటుందనేది నా ఉద్దేశం యాక్చువల్లీ. ఎందుకంటే అది అట్లుంటేనే, ఎందుకంటే అది కరెక్ట్గా ఉంటేనే దాని చుట్టూ ఈ మెడికల్ అండ్ ఫార్మా ఫీల్డ్స్ అన్నీ తిరుగుతుంటాయి యాక్చువల్లీ. సో అది లేకపోతే ఇవన్నీ పూర్తి డిసప్పేర్ అయిపోతాం. కాబట్టి దట్ షుడ్ బి ప్యూర్ అండ్ వర్జిన్ లైక్ దట్ ఓన్లీ ఫర్ ఎవర్. సో